ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. పెద్ద కుమారుడు తన తండ్రికి విధేయతను చూపుతూ తండ్రిని వెంబడిస్తూ తండ్రి వద్ద జీవిస్తున్నాడు. చిన్న కుమారుడు తండ్రికి అవిధేయుడై తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. ఒకరోజు చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, మా ఇద్దరికి ఆస్తిని పంచిపెట్టమని అడిగాడు. తండ్రి కుమారుని మాట సమ్మతించి తన ఆస్తిని 2 కుమారులకు పంచిపెట్టాడు. పెద్ద కుమారుడు తన ఆస్తిని తండ్రి దగ్గర ఉంచి తండ్రిని వెంబడిస్తున్నాడు. చిన్న కుమారుడు కొంతకాలమైన తరువాత తన ఆస్తిని సమకూర్చుకుని తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఒక ప్రాంతాన్ని, ఒక దేశంలో నివాసం చేస్తున్నాడు. తన ఆస్తిని వ్యసనాలకు, చెడు పనులకు, చెడు అలవాట్లకు తన ఆస్తిని ఉపయోగిస్తూ తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. తన ఆస్తి అనుభవించినప్పుడు ఆ దేశమును కరువు రాలేదు. తన ఆస్తి పాడు చేసినప్పుడు ఆ దేశమున కరువు వచ్చింది. తినటానికి ఆహారం లేదు. తన ఆస్తి ఉన్నప్పుడు తనతో అనుభవించిన వారందరూ తన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏం చేయాలని దిక్కు తోచని స్థితిలో ఆ దేశంలో ఒక్కని చెంత చేరాడు. అతను కూడా ఆ కుమారుని ఆదరించలేదు, ఆహారము పెట్టలేదు. కానీ అతను ఆ కుమారునికి ఒక ఉద్యోగము ఇచ్చాడు. పందులు మేపమన్నాడు. ఆ పందులు మేపుతూ తినే పొట్టుతో తన కడుపు నింపుకుంటూ జీవిస్తూ ఉండగా ఆలోచన చేశాడు. అయ్యో, నా తండ్రికి పరలోకములో దేవునికి నేను విరోధముగా ప్రవర్తించాను. నేను పాపిని. నేను బుద్ధి తెచ్చుకొని ఆలోచన చేసి విధేయుడై పశ్చాత్తాపంతో నా తండ్రి వద్దకు వెళ్ళాలి అనుకున్నాడు. నా తండ్రి వద్ద అనేక మంది పనివాళ్ళు సమృద్ధైన ఆహారము తింటూ జీవిస్తున్నారు. నాకు ఈ దీనస్థితి వచ్చిందని యోచన చేసి నా తండ్రిని క్షమించమని అడగాలని తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి తన కుమారుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు కుమారుణ్ణి తను ఎతికించలేదు, తను కూడా ఎతకలేదు. ఎందుకనగా కుమారుడు తెలియని స్థితిలో ఇల్లు వదిలి వెళ్ళలేదు, తెలిసే తన ఇల్లు వదిలి వెళ్ళాడని ఆ తండ్రి వెతకలేదు. కానీ ప్రతిరోజు గుమ్మం ఎద్దకు వచ్చి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తాడు. ఆ రోజు కూడా గుమ్మం ఎద్ద ఎదురు చూస్తూ ఉండగా తన కుమారుడు దూరానికి చూశాడు కుమారుణ్ణి. ఆ కుమారుడు హృదయంలో యోచన చేసుకుంటున్నాడు. ఆలోచన, నా తండ్రిని క్షమించమని అడగాలి, నేను కుమారుని అనుటానికి యోగ్యుని కాదని అడగాలని ఆలోచన చేసుకుంటున్నాడు. తండ్రి పరుగున వెళ్ళి కుమారుని అత్తుకొని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రశస్త వస్త్రం ధరించి తన చేతి వేళకు ఉంగరము పెట్టి కాళ్ళకు జోడులు తొడిగించి కొవ్విన దూడని వధించి విందు చేసి సంతోషించాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయంగా ఆలోచిస్తే మన తండ్రి, పరమ తండ్రి ప్రభు అయిన యేసు, మనము కుమారులము, కుమార్తెలం. తండ్రి ఇల్లు అనగా దేవుని సన్నిధి మందిరం. తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది.
సంతోషం ఉంది. తండ్రి ఇంటి నుంచి దూరముగా బయటకు వెళ్ళిపోతే కరువు, కష్టాలు, మరి ఇబ్బంది, ఇరుకులు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండవు? పడిపోయిన స్థితిలో ఉండవా? తప్పిపోయిన స్థితిలో ఉండవా? ఏ స్థితిలో ఉన్నావు? దేవుని ఇంటి నుండి మరి బయటికి వెళ్ళిన స్థితిలో ఉన్నావా? దూరమైన స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గరగా ఉండి నువ్వు జీవిస్తే దేవునిచ్చే ఆశీర్వాదము శాశ్వతము నీ యొద్ద ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటి నుండి నువ్వు దూరంగా వెళితే, దేవుని ఇంటి నుండి నువ్వు దూరంగా వెళితే నీ కరువు వస్తుంది, మరి శ్రమలు వస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటి నుండి నువ్వు సమృద్ధి అయిన దీవెనతో, ఆశీర్వాదంతో, సంతోషంతో నువ్వు వెళ్ళిన ఎడల, అవిధేయతతో నువ్వు దేవుని దూరంగా వెళ్ళిన ఎడల, అది రెక్కలు కట్టుకుని ఒకరోజు నీ యొద్ద నుండి ఎగిరిపోతుంది అని చెప్తున్నాడు దేవుడు. అది శాశ్వతమైనది కాదు. దేవునికి దూరంగా నువ్వు జీవించింది దీవెన, ఆశీర్వాదము, సంతోషం అది శాశ్వతం కాదు, అశాశ్వతం. అది ఒక దినము వస్తుంది, ఒక రోజు వస్తుంది, అది నీ యొద్ద నుండి దూరం అయిపోతుంది. అది నీ యొద్ద నుండి దూరం అయినప్పుడు నీ కరువు వస్తుంది, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది రాకముందే నువ్వు యోచన చేసి, ఆలోచన చేసి, పశ్చాత్తాపం కలిగి, విధేయుడివై దేవుని యొద్దకు వస్తే, దేవుని ఇంటికి నువ్వు వస్తే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు, కుమారుని స్వాస్థ్యం ఇస్తాడు. శాశ్వతమైన జీవం నేను ఇస్తాను, శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను, శాశ్వతమైన సంతోషం, ఆనందం నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక.